రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎన్నికల హామీలను అమలు చేయలేదని వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీ మిద్ది సెంటర్ మీదుగా గాలిగోపురం వరకు బైక్ ర్యాలీ, తదుపరి పాదయాత్రగా అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు నిరసన ప్రదర్శన కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, పార్టీ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి తాడేపల్లి పట్టణ మండల అధ్యక్షులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, అమరా నాగయ్య, దుగ్గిరాల మండల అధ్యక్షుడు తాడిపోయిన శివగోపయ్య, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
ర్యాలీ అనంతరం ఎంహెచ్ వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వెన్నుపోటుకు 2 సంవత్సరాల పరిపాలన అనే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజున కార్యకర్తలందరూ కూడా ఎన్నడూ రానటువంటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఏ కార్యకర్తను కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం, అందరూ హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది పత్రికాముఖం ద్వారా. ఈనాడు నిజంగా ఎంత స్పందన ఉందో అంటే పరిపాలనా విధానంలో జరిగినటువంటి అవకతవకల వల్ల చంద్రబాబు నాయుడు గారి విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చాలా ఆందోళన ఉందనే విషయాన్ని అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. నిజంగా ఎన్నికల హామీలు ఏమాత్రం అమలు చేయకుండా పూర్తిగా అమలు చేశామని చెప్పటం ఒకటి. ప్రధానమైనటువంటి ఆ తప్పుని ప్రజలు అందరూ కూడా గ్రహించడం జరిగింది. ఎన్నికల హామీలు ఏమి నెరవేర్చారని చెప్పి మేము అన్నీ చేసామని చెప్పే విధానం సరైనటువంటి విధానమా? ఒకసారి ఆలోచించండి. అమలు చేశాడు? నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు. ₹1 కూడా ఇవ్వాల. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. నిరుద్యోగులు 3,000 రూపాయలు ఇస్తారనే ఆశ చూపించడం జరిగింది. అలానే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు. ఎక్కడిచ్చారు 50 సంవత్సరాలకి పెన్షన్? ఇంతవరకు అమలు చేయాలి. 66 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది పెన్షన్లు. ఆ తర్వాత ఇవాళ 60 లక్షలు కుదించి 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశారంటే 6 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎవరెవరికి ఏ రకంగా తగ్గించారో ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అట్లానే మరి మహిళలందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పారు. అది అమలు చేయలే. ప్రతి ఇంట్లో చదువుకునేటటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మరి స్కూల్కి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు 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 అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. 15,000 రూపాయలు ఇస్తారు. ఎక్కడ ఇవ్వటం జరిగింది అంటే ఏది అమలు చేయకుండా అన్నీ అమలు చేసామని చెప్పేటటువంటి అబద్ధమైనటువంటి ప్రచారాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేది నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఆ పరిస్థితులన్నింటినీ కూడా రాజధాని విధానం, రాజధానిలో కూడా ఇంతవరకు ప్లాట్లు 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా రైతులకి ఏ రకమైనటువంటి న్యాయం జరగల. రైతులకు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మరి వీటిలన్నింటినీ కూడా ఎవరు ప్రభుత్వం పరిపాలనా విధానం ఏ రకంగా ఉందో అస్తవ్యస్తంగా పరిపాలన జరుగుతుంది. అప్పుల పాలు ప్రజల్ని, పేద మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా రాజధాని పేరుతో అప్పులు తీసుకొచ్చి అప్పుల పాలు చేసేటటువంటి రాష్ట్ర విధానాలన్నింటినీ కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే విధానంలోనే ఇంత ప్రజానీకంలో వ్యతిరేకం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గంలో 42 గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు విశేషంగా వాలంటరీగా వచ్చారు. అదేవిధంగా మా తాడేపల్లి పట్టణం అట్లాగే మా మంగళగిరి పట్టణం నుంచి కూడా 55 వార్డుల నుంచి అందరూ కార్యకర్తలందరూ కూడా విశేషంగా ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ప్రజా వ్యతిరేకత ఎంతవరకు ఉందో కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు దివ్యంగా వచ్చే వాళ్ళకి సంక్షేమ పథకాలను మీరు కట్ చేశారు. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీరు కిట్లు కానీ మిగతా సరంజామా అంతా ఇవ్వాల్సి ఉంది. ఇచ్చారా?
ఇవ్వబోతున్నారా? ఎందుకంటే ఇంత అన్యాయం చేసి జనాన్ని అమాయకులను చేసి మీ మాటలు నమ్మింపజేస్తారు? మీరు ఆ రోజున చెప్పిన 6 సూత్రాలు కూడా ఇవాళ అబద్ధాలే. నాకు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా అంతకుముందు 60 లక్షల పైన ఈ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్ ఉంటే మీరు 6,20,000 వరకు మీరు కట్ చేసి ఇచ్చారే. మరి ఇంకా మీరు కొత్తగా ఇచ్చింది ఒకటి కూడా లేదు. ఇది అంతకుముందు ఉన్న వాటిని మీరు కట్ చేసి ఇచ్చారు ఆ 4,000. మరి ఇంకా మీకు మాకు ఉద్ధరించింది ఏంటండి? ఇందు మూలంగా జనం అందరికీ తెలిసింది, మీ భాగోతం అంతా తెలిసిపోయింది. వాళ్ళ ప్రభుత్వం అవినీతిమయంలో కూరుకుపోయింది అన్ని విషయాల్లో కూడా. ఆ డిఎస్సి ఒకటి దగా డిఎస్సి చదువుకున్న వాళ్ళు పాపం ఏ విధంగా అల్లల్లాడిపోతున్నారు. ఇవాళ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఏమిటయ్యా మీరు ఇస్తానన్నది ఇవ్వలేదు, ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఎవరన్నా నోరెత్తితే మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి కొళ్ళబొడిపిస్తున్నారే. ఇది ప్రజాస్వామ్యమా? ఇన్నేళ్ళు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వంలో మీరు చేస్తున్న ఈ దుర్మార్గపు కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయిందని మీరు ఒక్కసారి గ్రహించండి. ఇంతకుముందు నుంచి చెప్తున్నా, ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు అబద్ధం. జీవిత కాలం అబద్ధం అయిపోయింది మీ జీవితం అంతా, రాజకీయ జీవితం అంతా. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటుపడిచి మామ దగ్గరికి పరిగెత్తారు. తర్వాత నమ్ముకున్న పిల్లనిచ్చిన మామనేళ్ళని పోటుపడిచారు. ఆ తర్వాత ప్రజలకి ప్రతి ఎన్నికల్లో కూడా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కూడా మీరు మూల్యం చెల్లించక తప్పదు. మీరు ఇన్ని అబద్ధాలు చెప్పి అందలవెక్కి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒకరికొకరికి పొంతన లేదు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు. ఏ మినిస్టర్ కూడా వాళ్ళ మినిస్ట్రీ మీద సబ్జెక్టు అవగాహన లేదు. అన్నీ కూడా పాపం ఈయనకు తోచినప్పుడు పెద్ద ఆయన ఏదో చెప్తాడు, వీళ్ళు ఏదో చెప్తారు. ఎట్టెళ్తుంది ఈ రాజ్యం? నిజంగా మనం చేసిన ఈ ప్రజాస్వామ్య విధానంలో ప్రజలు అనుకోకుండా ఒక చిన్న ఆశపడి మనం ఇతను అందరం ఎక్కిస్తే రమారమి 5 సంవత్సరాలు మనం వెనకెళ్ళాం సోదరులారా. మనం చదువుకునే పిల్లలకి ఇంత అన్యాయం జరిగిందే. హై స్కూల్ దగ్గర నుంచి కాలేజీల వరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అన్యాయం జరుగుతుంది. ఇంకా పిల్లలు బాగుపడేది ఎప్పుడ? మధ్యతరగతి కంటే కింద ఉన్న ఈ జీవితాలన్నీ కూడా బాగుపడి అభివృద్ధి చెందేది ఎప్పుడు? ఈ 5 సంవత్సరాల్లో కూడా మీరు మాకు అన్యాయం చేశారు. ఈ 5 సంవత్సరాలు వెనకబడ్డాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు గడవటం అతి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి ఇక ఊహించుకోమని మీకు తెలియజేస్తున్నా. ప్రజలారా, ఇవాళ చాలా వరకు అందరిలో కూడా తెలిసిపోయింది, ఈయన బాగోతుంది తెలిసింది. ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోవాలి, ఏదో విధంగా భరిద్దాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనం అందరం కూడా ఏకమై ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరం కూడా కలిసికట్టుగా వామపక్ష భావాలున్న సోదరులతో సహా అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.